ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో ఈ రీతిగా మనము దేవుని సన్నిధానంలో చేరి దేవుని మాటలు ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో క్రమమైన దేవుని వాక్యము కొరకు దేవుని పాదముల చెంత కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యమును ప్రేమిస్తూ ఉన్నటువంటి ప్రతి కుటుంబమును నా దేవుడు నిండారులుగా దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వార్లారా, ఈ దిన కాలమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, దేవుని ప్రజల మధ్య ఏముండదు. దేవుని ప్రజల మధ్య ఏమీ ఉండదు. ఎందుకంటే ప్రభువు నా ప్రజల మధ్య కొన్ని నేను ఉంచను అన్నాడు. అవి చాలా ఉన్నాయి. మనము ఈ రోజుకి ఒకటి రెండిటిని మాత్రమే ధ్యానం చేయగలం ఈ సమయంలో. సో మనము దేవుని ప్రజలమా కాదా అని ముందు మనల్ని మనం పరీక్ష చేసుకోవడానికి దేవుని వాక్యంలోనికి వెళ్దాం. నూతన నిబంధనలో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము అలాగే 10వ వచనములో ఉన్న దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. 10వ వచనం కూడా ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితేరి. చాలు, చాలా విషయాలు ఉన్నాయి. మనం సబ్జెక్ట్ ఏంటి అనంటే దేవుని ప్రజల మధ్య ఏముండదు అన్నది మన సబ్జెక్టు. మనకు ఏం తెలియాలి ముందు అంటే, మనము దేవుని ప్రజలమో కాదో మనకు తెలియాలి ముందు. అది తెలిస్తే మన మధ్య ఏమి ఉండదో అది మనం తెలుసుకోవడము చాలా సులభమవుతుంది ప్రియులారా. అందుకే యేసు ప్రభుల వారి యొక్క శిష్యుడు, దాసులు, యేసు ప్రభుల వారి కొరకు హతసాక్షి అయినటువంటి దైవదాసుడైన పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. అద్భుతకరమైన మాట 9వ వచనంలో రాయబడింది. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి అన్నాడు. ఏ చీకటి? ఈ వాక్యాన్ని షూట్ చేస్తూ ఉంటే నన్ను బ్రైట్గా చూపించడానికంటే వెలుతురులో చూపించడానికి ఇక్కడ కొన్ని ఫోకస్ లైట్లు ఉన్నాయి. మీరు కూర్చున్న చోట కూడా దేవుని మహాకృపను బట్టి లైట్లు ఉన్నాయి. ఇంకా దేవుడు చీకటి అంటాడేంటి అని మనం ఆలోచన చేస్తే, చీకటి పాపమునకు సాదృశ్యంగా ఉంది ప్రియులారా. దేవుడు అన్నాడు, ఒకప్పుడు నన్ను తెలుసుకోకముందు లోకములో ఉన్న పాపములో మీరు ఉన్నారు. అయితే చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. యేసు ప్రభుల వారి లోకంలో జన్మించక ముందుగా, ఆయన జననానికి ముందుగానే యెషయా ప్రవక్త ఒక మాట అంటున్నాడు. ఏలయనగా 9వ అధ్యాయంలో మాట్లాడతాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును అని అంటూ ఆ దేవునికి ఉన్న పేర్లలో మొట్టమొదటి పేరు చెప్పాడు, ఆశ్చర్యకరుడు అన్నాడు. ఆ ఆశ్చర్యకరుడైన దేవుడు ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. మనం ఒకరమే కాదు, కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఆ కోట్ల జనాభాలో ఆయనట
ఆ చీకట్లో నుంచి మనల్ని బయటకు తీసుకొచ్చాడంట. చూడండి, మనం ఎందుకు ఆయన ప్రజలయ్యాము అంటే, ఇప్పుడు లోకంలో కులగణన అనేది కూడా జరుగుతూ ఉంది. ఎవరు ఏ కులానికి ఏ మతానికి సంబంధించిందని వాలంటీర్లు ఇంటింటి దగ్గరికి వచ్చి మీ క్యాస్ట్ ఏంటి అవి ఇవని రాసుకుంటూ ఉన్నారు. క్రైస్తవ్యము ఒక కులగణానికి సంబంధించింది కాదు. లేదా యేసు ప్రభుల వారిని నమ్ముకోవడము అంటే మనకున్న కులాన్ని మనం వదిలిపెట్టుకోవడం కాదు. ఇక్కడ మన మనస్సును మార్చుకొని పాపపు చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికట మిమ్ములను పిలిచిన వాని గుణాతిశయములను మీరు ప్రచురము చేయు నిమిత్తము. చీకట్లో నుంచి మనం వెలుగులోనికి వచ్చాం. ఏం చేయడానికి? వెలుగు యొక్క గొప్పతనం ఇతరులకు చెప్పడానికి. అవును ప్రియులారా, చాలా దినాల క్రితం నేను ఒక పుస్తకాన్ని చదువుతూ ఉంటే, ఒక అంధుడు, 2 కళ్ళు లేవు ఆయనకు. ఒక అంధుడు రాత్రిలో పూట ఇంటి దగ్గర నుంచి అంగడి దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు, అంటే ఏదో కొనడానికి ఆయన వెళ్ళవలసి వచ్చింది. వెళ్తూ ఉన్నప్పుడు లాంతర్ పట్టుకొని పోతున్నాడట. లాంతర్ తర్వాత టార్చ్ లైట్లు వచ్చాయి. ముందు లాంతర్లు ఉండేవి, కొంత కిరసును వేసి ఒత్తి వేసుకొని మనం చక్కగా లోపల ఒక గ్లాస్ ఉండేది. అలాగ లాంతర్ పట్టుకొని వెళ్తూ ఉంటే ఎదురుగా తెలిసిన వ్యక్తి వచ్చి అన్నాడట, అయ్యా నీకు 2 కళ్ళు కనపడవు కదా, మరెందుకు లాంతర్ పట్టుకొని వెళ్తున్నాను, ఏమైనా పిచ్చా నీకు అని అంటే ఆయన అన్నాడట, అయ్యా నాకు 2 కళ్ళు కనపడిన మాట వాస్తవమే. ఈ లాంతరు నేను పట్టుకోవడంలో ఉన్న ఆంతర్యం ఏంటి అని అంటే, ఎదుటుగా వచ్చేవాడు నాకు హాని చేయకుండా, ఒకవేళ నన్ను డ్యాస్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే ఎదురుగా వచ్చేటటువంటి వ్యక్తి పడిపోకుండా ఉండడానికి నా చేతిలో లాంతరున్నాను ఉంచుకున్నాను. నిజమై ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో కూడా మనం పడిపోకోకుండా మాత్రమే కాకుండా వెలుగైన వాక్యము ఇతరులు పడిపోతున్నప్పుడు కూడా మనం వారికి చెప్పడానికట. అందుకే అన్నాడు, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఇప్పుడు మనం ఏమయ్యామో తెలుసా? ఏర్పరచబడిన వంశము. ప్రతి ఒక్కరికి ఇక్కడ మనందరికీ ఒక వంశం ఉంటుంది. ఏదో ఒక వంశం అంటే ఇంటి పేరుని మాది ఫలాని వంశం ఫలాని తరం అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనము పాపములో నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తులోనికి వచ్చామో, అనగా మన మనస్సు మార్చుకొని పాప క్షమాపణ పొంది యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మమును పొందాము, మనకంటూ అందరికీ కలిపి ఒక వంశం వచ్చింది. ఏంటా వంశము అని మనం చూస్తే, రాజులైన యాజక సమూహము. రాజరికపు హక్కు ప్రియులారా. మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే దాదాపు 42 మంది రాజులు ఉన్నారు. దేవుని నమ్మిన బిడ్డలు రాజరికపు హక్కును కలిగి ఉన్నారు ప్రియులారా. అందుకే రాజులైన యాజక సమూహమును దేవునికి సొత్తైన ప్రజలు అన్నాడు. ఇది మన సబ్జెక్ట్. ఏ ప్రజలమయ్యా మనము? దేవునికి సొంతమైన ప్రజలం మనం. ఎంత గొప్ప ధన్యత అండి. ఈరోజు ఒకరోజు ఈ పార్టీలో ఉంటే రేపు ఏ పార్టీలో ఉంటాడో తెలియని నాయకుల మధ్య మనం ఉన్నాం. దినానికి ఒక పార్టీ మారుతూ ఉన్నారు. ఈరోజు పట్టుకున్న జెండా రేపు పట్టుకుంటాడని గ్యారంటీ లేదు. ఈరోజు ఉన్న నాయకుని దగ్గర రేపు ఉంటాడని గ్యారంటీ లేదు. ఎప్పుడు ఎవరికి మారుతారో తెలియదు. కానీ మనం మాత్రం ఒక్కసారి చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చిన తర్వాత మన కొన ఊపిరి పోయే అంత వరకు కూడా దేవుని బిడ్డలమైపోయాం ప్రియులారా, దేవుని ప్రజలమైపోయాం. అందుకే ఆ దేవుని ప్రజలకు ఏమి కలగవో లేదా ఏమి ఉండదో మనం లేఖనాల్లో చూస్తే చాలా ఉన్నాయి ప్రియులారా. వీరిని గురించి మనము క్రైస్తవులముగా దేవుని ప్రజలమయ్యాము. అలనాడు ఇశ్రాయేలును గురించి ఏం మాట్లాడాడో చూడండి ఒకసారి. నిర్గమకాండము 6వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం ప్రియులారా. నిర్గమకాండము 6వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని, మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినై ఉందును. చాలు ప్రియులారా. ఏమంటున్నాడు? మిమ్ములను
నా ప్రజలుగా చేర్చుకుని నేను మీకేమై ఉంటానో తెలుసా? దేవుడనై ఉంటాను. నేను దేవుడనై ఉన్నాను అన్న ఇశ్రాయేలులతో అన్న దేవుడు ద్వితీయోపదేశ కాండం వచ్చేసరికి అంటాడు, మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు అంటారు. ప్రియులారా, మన దేవునికి మనం ప్రజలమై ఉన్నాము. అందుకే మనం ధైర్యంగా చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా లోకంలో ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు మీరు ఎవరు అని అంటే మనం ఏం చెప్తాం? మేము దేవుని నమ్ముకున్నాం అని చెప్తాం, దేవుని బిడ్డలం అని చెప్పుకుంటాం. ఎంత గొప్ప ధన్యత చూడండి. దేవుని బిడ్డలము అని చెప్పుకోవడానికి కులమో మతమో ఏం మనం వాడం. మేము దేవుని బిడ్డలం, మేము దేవుని నమ్ముకున్నాం అంటారు. లోకంలో ఉన్నవారు ఎవ్వరూ చెప్పలేరు అంత ధైర్యంగా మనం చెప్తాం. అందుకే ఆయన అన్నాడు, మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని నేను మీకు దేవుడనై ఉందును. ఐగుప్తుల బరువు కింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అన్నాడు ఇశ్రాయేలుతో. అవును ప్రియులారా, ఇంతకు ఇశ్రాయేలీయులైనా లేదా ఈరోజు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన మనమైనా ఎలాగ దేవుని ప్రజలమయ్యాము? ఎలాగ దేవుని ప్రజలమయ్యాము అని అంటే 15వ అధ్యాయానికి వెళ్దాం ప్రియులారా. నిర్గమకాండము 15వ అధ్యాయము 16వ వచనానికి వెళ్తే మనం ఎలాగ దేవునికి ప్రజలమయ్యామో అక్కడ దేవుడు ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. చూద్దాం ప్రియులారా. యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు నీ ప్రజలు అద్దరికి చేరు వరకు నీవు సంపాదించిన ఆ మాట ఈ చూడండి. ప్రజలు నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము నీ చేత బాహుబలము చేత పగవారు రాతి వలె కదలకుందురు. చాలు ప్రియుల. ఎట్లా ఏమంటే మనం దేవుని ప్రజలము. దేవుడు మనల్ని ఏం చేశాడట? సంపాదించుకున్నాడట. కొంత స్థలం సంపాదించుకున్నాం అనుకోండి, దానికి హద్దులేస్తాం మనం. ఇది మేము సంపాదించుకున్నామండి, వెల పెట్టాం, దీనికి 1,00,000 2,00,000 డబ్బులు పెట్టి ఈ స్థలాన్ని మేము సంపాదించుకున్నామని హద్దు వేస్తాం మనం. అలాగే ఏదైనా ఒక వస్తువును సంపాదించుకుంటే ఇది నాది అని ధైర్యంగా చెప్తాం. దేవుడు కూడా చెప్తున్నాడు, ఇశ్రాయేలులారా లేదా క్రీస్తు స్వరక్తములో కడగబడిన దేవుని ప్రజలారా, మిమ్మల్ని నేను సంపాదించుకున్నాను. నేను అనుకున్నాను, ఇశ్రాయేలును మాత్రమే సంపాదించుకున్నాడా దేవుడు? దేవా, నన్ను సంపాదించుకోలేదా అని అంటే పౌలు భక్తుని ద్వారా మాట్లాడుతూ అంటాడు ప్రియులారా, తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు, లేదా తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అంటాడు. ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వము నుంచి సంపాదిస్తే మనల్ని ఎలాగ సంపాదించాడో తెలుసా? తన రక్తం ఇచ్చి ప్రియులారా, తన రక్తాన్నిచ్చి, స్వరక్తాన్నిచ్చి మనల్ని సంపాదించాడట. అందుకే మనం ఏమయ్యాము అంటే దేవుని ప్రజలమయ్యాం. మనము దేవుని ప్రజలు అంటే దేవుని చేత ఏర్పరచబడిన బిడలము అని. సో దేవుని చేత ఏర్పరచబడిన బిడలకు ఏమి కలగదు లేదా ఏమి ఉండదు అన్న విషయాలను చూస్తే చాలా ఉన్నాయి. ఒక్క విషయాన్ని మనం చూద్దాం. అక్కడే నిర్గమకాండానికి వెళ్దాం. ఏమి దేవుని ప్రజల మధ్య ఏముండదు అంటే 8వ అధ్యాయము, నిర్గమకాండము 8వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. ఏమి ఉండవు అంటాడు. ఏమి ఉండవో చూద్దాం. 8వ అధ్యాయం 22వ వచనము. మరియు భూలోకంలో నేనే యెహోవాను అని, నీవు తెలుసుకొనున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును వినాయించెదను. అక్కడ ఈగల గుంపులుండవు. అక్కడ ఏముండవట? ఈగల గుంపులుండవు అన్నాడు ప్రియులారా. ఏంటి ఈగల గుంపు? అసలు ఈగలంటే ఏంటి? దేవుని ప్రజల మధ్య ఈగల గుంపు ఉండదు అంటే ఈగల గుంపుకు పర్యాయ పదము వ్యాధులు ఉండవు ప్రియులారా. దేవుని ప్రజల మధ్య రోగాలుండవు. ఒకవేళ అపవాదినికి ఏదైనా రోగాన్ని కల్పించినా నా ప్రభుల వారు తన గాయపడిన హస్తము చేత నిన్ను స్వస్థపరిచే దేవుడు. అందుకే అంటున్నాడు,
నా ప్రజల మధ్య ఏముండదు? ఈగల గుంపు ఉండదు. ఇంతకు నా ప్రజలు ఎక్కడున్నారు? గోషేనులో ఉన్నారు. మీరు బైబిల్ గ్రంథం యొక్క చరిత్రను మీరు గమనించినట్లయితే యాకోబు 70 మంది పైబడిన వ్యక్తులను తీసుకొని ఐగుప్తుకు వస్తాడు, వలస వస్తాడు. యోసేపు రమ్మంటాడు, ఇంకా కరువు దినాలు చాలా ఉన్నాయి నాన్న, అన్నలు వెళ్ళి నాన్నను అందరినీ పిలుచుకొచ్చేయండి అంటే అందరినీ పిలుచుకొని వస్తే రాజుతో ఫరోతో అడుగుతాడు, అయ్యా నా ప్రజలు ఎక్కడుండమంటారు? నా బంధువులందరూ నా రక్త సంబంధికులు అంటే సస్యశ్యామలమైనటువంటి సమృద్ధి కలిగిన గోషేనులో ఉండమంటాడు ప్రియులారా. సో రోగాల నుంచి తప్పించబడాలి అంటే గోషేనుకు సాదృశ్యమైన క్రీస్తు యొక్క సంఘములో ఉండాలి. మనం సంఘములో ఉన్నప్పుడే మనము వ్యాధుల నుంచి, బాధల నుంచి తప్పించబడతాం తప్ప బయట ఉంటే తప్పించబడలేం ప్రియులారా. దేవుని మందిరములో నివసించాలి, దేవుని సన్నిధానములో ఉండాలి. అప్పుడు వ్యాధులు బాధలు వచ్చినా సరే దేవుడు వాటి నుంచి తప్పించేవాడుగా ఉన్నాడు. ఈరోజు మనం ఉన్న ఈ మందిరంలోనికి చాలా పర్యాయాలు నేను జ్ఞాపకం చేశాను. ఒక యవ్వన బిడ్డ, దాదాపు 17-18 సంవత్సరాల్లోపు ఉన్నటువంటి ఒక యవ్వనస్తురాల అమ్మాయి, స్కెలిటన్ మాదిరి అంటే అస్థి పంజరం మాదిరి తయారైపోయినటువంటి ఒక ఆమెను పిలుచుకొని వచ్చింది వాళ్ళ అవ్వ, వాళ్ళ నాన్న, వాళ్ళమ్మ. ప్రక్కనే ఒక పల్లె నుంచి వచ్చి నాతో మాట్లాడారు, బాబు వేరే వాళ్ళు చెప్పారు ప్రార్థన చేయమని, మీరు ప్రార్థన చేస్తారా? మా బిడ్డకి ఏ జబ్బు అయింది తెలియలేదు, అన్ని హాస్పిటల్ తిరిగాం, అన్ని యంత్రాలు కట్టాం, అన్ని తంత్రాలు కట్టాం, అన్ని మంత్రాలను చేయించాం, మీ దగ్గరికి రావాలని ఎవరో చెప్పారు. అప్పుడు మాకు తెలిసిన వాళ్ళు దూరం అంటే మా అమ్మకు బాగా తెలుసు అని చెప్పి అడిగారు. నేను అన్నాను, తప్పకుండా అయితే మీరు విశ్వసించండి, నేను కాదు యేసు ప్రభుల వారు బాగు చేస్తారని మీరు విశ్వాసం ఉంచండి, తప్పకుండా ఆయన బాగు చేస్తాడు అని చెప్పాం. ఆ అమ్మాయిని ఆటోలో ఒక శవపేటకని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చారు. అతి కష్టం మీద ఉన్నదే చాలా స్కెలిటన్ మాదిరి, అస్థిపంజరం మాదిరి ఉంది. ఆ పక్క ఒకరు ఈ పక్క ఒకరు అతి కష్టం మీద తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టారు. కింద నుండి మందిరంలో మనం ఇంతకు ముందు దినాల్లో వచ్చి ప్రార్థన చేశాను. మేము కొద్దిసేపు ఇక్కడే ఉంటాం బాబు అన్నారు. ఉండండి అమ్మా అన్నం. సాయంత్రం అయ్యేసరికి కొద్దిసేపు కాదు, ఈ రాత్రి ఇక్కడే పడుకుంటా ఉన్నారు. ఆ అమ్మాయిని చూస్తే ఎప్పుడు పోతాదో తెలియదు. ముందే మన మీద అభిమానాలు చాలా ఎక్కువ కదండి. ఓయమ్మ ఆ చర్చిలో ఒక ఆమె చచ్చిపోయింది, దయమై తిరుగుతుందని అంటారు. మన మీద ఇలాంటి పుకారు పుట్టించడానికి ఎప్పుడెప్పుడా అని ఉంటారు. వాళ్ళు మాత్రం అలాగ అడిగారు, అయ్యా ఇక్కడ ఉంటాం అయ్యా రాత్రి, దేవుడు మాకు అసలుకి బిడ్డకు నిద్రే లేదు, ఎప్పుడు ఇలాగే తెలకనలు వేసుకొని చూస్తూ ఉంటుంది. మధ్యాహ్నం మందిరంలో కొద్దిసేపు పడుకుందయ్యా, రాత్రి అయితే ఇంకా బాగా పడుకుంటుందేమో అని. సరే అన్నాను, అనడమేమో. సరే అమ్మా సంతోషంగా పడుకోండి, ఏమన్నా భోజనం తెప్పిమంటారా అది ఇది అని అడిగాను. ఏం వద్దయ్యా మందిరంలో ఉంటామని. ఆమె మందిరంలో ఉంటే నాకు బీపీ 120/80 లేదనమాట ఇంట్లో. ఏమవుతుందో రాత్రి, ఏమైతే పొద్దునే ఏం జరుగుతుందో ఇదొక ఆందోళన. కానీ ప్రార్థన చేసాం ప్రియులారా, మధ్యలో వచ్చాను, ప్రార్థన చేసాము. ఉదయకాలము లేవగానే ఎప్పుడు కూడా లేస్తానంటే ఏదైనా తల దూకుందాం, ముఖం మీద నీళ్ళు చల్లుకుందాం, ఇవి లేవు ఇప్పుడు ఆలోచనలు. మందిరంలో ఏముందో పరిస్థితి అని. ఉదయానికి వచ్చేసరికి ఆ అమ్మాయి ముఖంలో ఒక కాంతి మారిపోయింది. వాళ్ళు ఇక్కడే ఉన్నారు, ప్రార్థన చేయించుకున్నారు. ఆ కొద్ది రోజులు దేవుని మందిరానికి కూడా వచ్చారు ప్రియులారా. సంపూర్ణమైన ఆరోగ్యం. నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు అంటున్నాడు గోషేనులో ఈగల గుంపు ఉండదు అన్నాడు. నీ బలహీనత ఏదైనా దేవుని సన్నిధానానికి వచ్చి మొరపెట్టగలిగితే నా దేవుడు అంటున్నాడు నీకున్నటువంటి వ్యాధి బాధలను ఆయన ఏం చేస్తాడు? తొలగిస్తాడు ప్రియులారా. చాలామంది హాస్పిటల్లో పడుకోవడానికి ఇష్టపడతారు, హాస్పిటల్లో మూలగడానికి ఇష్టపడతారు. బాగలేదు కదా, ఒక అర్ధగంట మందిరంలో గడుపుదాం, కొద్దిసేపు మోకాలు వంగుదాం, పాప క్షమాపణ ప్రాధేయపడదాం. దేవా నేను ఏ తప్పు చేశానో, ఈ రోగం వచ్చింది, బాధ వచ్చింది, తీసివేయి ప్రభు అని అడుగుదామని చాలామంది రారు. కానీ దేవుని వాక్యం అంటుంది ఎప్పుడైతే గోషేనులోనికి వాళ్ళు వచ్చారో, ఐగుప్తు అంతా ఈగల గుంపు ఉంది, లోకమంతా వ్యాధులు ఉన్నాయి, దేవుని మందిరంలో మాత్రం వ్యాధి ఉండదు ప్రియులారా. దేవుని సన్నిధానంలో మాత్రం వ్యాధి ఉండదు. మొట్టమొదటిది స్వస్థత ఉంటుంది. సో అందుకే నాడు నా ప్రజల మధ్య
ఈగల గుంపు ఉండదు. ఇంతకు ఈగల గుంపు అంటే రోగాలు ఉండవు. ఇంకా ఏముండదు ఈగల గుంపు అంటే? ప్రసంగి గ్రంథానికి వెళ్దాం ఒక్కసారి. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. మొదటి ఈగల గుంపు అంటే వ్యాధులు ఉండవు, అంటే రోగాలు ఉండవు అన్నాడు. రెండవది ఆయన అంటున్నాడు ఈగల గుంపు. రెండవది ఏంటనగా ఈగల గుంపు అనగా బుద్ధిహీనత. అదే దేవుడు అంటున్నాడు, దేవుని ప్రజల మధ్య బుద్ధిహీనత ఉండదు ప్రియులారా. అంటే బుద్ధి లేని పనులు చేయరు. మనం అంటుంటాం చూడండి, దేవుని నమ్ముకొని ఏంట్రా ఈ పనులు బుద్ధి లేకోకుండా అని ఎవరినన్నా గద్దిస్తాం మనం. ఏంటమ్మా ఇది బుద్ధి లేని పనులు, వయసు పెరుగుతుంది కొంచెం అన్న బుద్ధి ఉండక్కర్లా అని అంటాం మనం. దేవుడు అంటున్నాడు దేవుని ప్రజల మధ్య బుద్ధిహీనత ఉండదు ప్రియులారా. బైబిల్ గ్రంథంలో దేవుని ప్రజలుగా పిలువబడి బుద్ధి లేని వ్యక్తులుగా జీవించారు. ఇశ్రాయేలులో మొట్టమొదటి రాజైనటువంటి సౌలు అనే పేరుకు అర్థం ఏంటంటే కడగబడినవాడు అని అర్థం. కడగబడినవాడు బుద్ధిహీనుడుగా ప్రవర్తించాడండి. దేవుడు చెప్తున్నాడు, నువ్వు అమాలేకులతో యుద్ధం చేయి, అమాలేకులలో ఉన్నటువంటి మొత్తాన్ని కూడా పూర్తిగా కాల్చివేయి, అందులో నుంచి నువ్వు ఏది తీసుకోవద్దు, అది శపితమైనది అని అంటే యుద్ధానికి వెళ్ళాడు సౌలు, యుద్ధం చేశాడు, అన్నిటినీ చంపేస్తున్నాడు. సైనికులు అన్నారు, రాజా ఈ పొట్టేన్లు చూడు ఎంత బలిసి ఉన్నాయో, ఈ ఎడ్లు చూడు ఎంత బలిసి ఉన్నాయో, దీని ఊరికి తీసుకెళ్దాం రాజా, దీని ఊరికి తీసుకుని వెళ్ళేసి బలి ఇద్దాం. దేవునికే కదా మనం బలిచ్చేది, దేవునికి బలిచ్చేదే కానీ తినేదేం వీళ్ళే. ఇలాంటి ఆలోచన రాజుకు చెప్తే లేదు దేవుడు ఏమన్నాడు, ఏది ఈ ప్రాంతంలోంచి మనకు వద్దన్నాడు, అంతటినీ కాల్చివేయమన్నాడు. అలాగ చేయాలి మనం అనవలసిన సౌలు దేవుని మాట కన్నా సైనికుల ప్రజల మాటలు వినేసి ఆ బుద్ధిహీనమైనటువంటి చర్యతో అవి తెచ్చి దొడ్డిలో పెట్టుకున్నాడు. దేవుడు అన్నాడు, చూడు గాడిద బొమ్మలు ఎతకడానికి వచ్చినటువంటి సౌలు నేను రాజుగా చేస్తే బుద్ధి లేని పని చేసి బలిసాయని చెప్పి బాగా క్రొవ్వు పట్టాయని పొట్టేండ్లను మేకపోతులను ఎడ్లను తెచ్చుకొని ఆ యొక్క శాలలో పెట్టుకుని దొడ్డిలో పెట్టుకున్నాడు. నువ్వు వెళ్ళి మాట్లాడుపో అని అన్నాడు సేవకుడైన సమూయేలుతో. సమూయేలు వస్తుంటే ఎదురుగా వస్తున్నాడు సౌలు, అయ్యా దేవుడు చెప్పినట్టుగా మేము అమాలేకులు అందరినీ చంపేశామని. మరి అందరినీ చంపేసింటే ఆ దొడ్డిలో అరిచేటటువంటి ఆ పశువుల రంకెలేంటి అని అన్నాడు. అదా బలిద్దామని తెచ్చాము అన్నాడు. దేవుడు అంటాడు, అప్పుడు ఒక మనిషి దేవుని మాట వింటే సంతోషపడతాడు కానీ దేవుడికి బలులిస్తే సంతోషపడడు. సౌలు నువ్వు బుద్ధిహీనమైన చర్య చేసావు, దేవుడు నిన్ను రాజుగా ఉండకుండా తీసివేశాడు అన్నాడు. తన ప్రజనే కానీ బుద్ధిహీనమైనటువంటి పనులు చేసినప్పుడు దేవుడు రాజుగా తీసేశాడు. అంత మాత్రమే కాదు, అటు నుంచి మనం అలాగే వస్తున్నప్పుడు న్యాయాధిపతి అయినటువంటి సంసోను కనిపిస్తాడు. సంసోను నాజీరు చేయబడిన వాడు. నాజీరు అనగా ప్రత్యేకమైన వ్యక్తి అని అర్థం. ప్రత్యేకమైనటువంటి సంసోను ఏదైతే ముట్టకూడదో, ఏదైతే తినకూడదో అలాగ చచ్చిన దానిలో నుంచి తేనెను తీసుకున్నాడు, ద్రాక్షారసాన్ని తాగాడు, కాని పనులలోనికి వెళ్ళిపోయాడు. బుద్ధిహీనమైన చర్య నుంచి హఠాత్తుగా చావవలసి వచ్చింది. దేవునందు ప్రియమైన వారులారా, దేవుడు అంటున్నాడు, నా ప్రజలైతే బుద్ధిహీనులుగా ఉండరు. అందుకే అక్కడ అన్నాడు 10వ అధ్యాయం 1వ వచనం ప్రసంగి గ్రంథంలో, బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడితే దుర్వాసన కొడుతుంది. నిజమే, పూర్వపు దినాల్లో ఈరోజు అంటే పారాషూట్ అని, ఆ షూట్ అని, ఈ షూట్ అని అన్ని ఆయిల్ డబ్బాలు వచ్చేసాయి. కానీ పూర్వపు దినాల్లో ఇంత డబ్బాల్లో నెత్తన పెట్టుకొని వచ్చేవాళ్ళు. కొబ్బరి నూనె కావాలంటే ఒక 50 ml 100 ml ఇన్ని రూపాయలు ఇచ్చి అంత పావులో పోయిపించుకునేవాళ్ళు మన వాళ్ళు. అలాగంటి సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగ పావులలో వేయించుకునేవాళ్ళు. అది కొబ్బరి నూనె అయినా ఆముదమైనా ఏవైనా కొంచెం కొంచెం అలాగ వేయించుకునేవాళ్ళు 20 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి. అక్కడ అంటాడు, అలాంటి నూనెలో చచ్చిన ఈగలు పడితే
కొనేవాడు ఆ దుర్వాసనను బట్టి కొనడు. అలాగే దేవుని ప్రజలు బుద్ధిహీనమైనటువంటి వ్యక్తులుగా ఉండరు. వారు క్రీస్తు రక్తములో కడగబడిన వారు కాబట్టి వారు చేసే పని, వారి జీవిత విధానం బుద్ధి కలిగిందిగా ఉంటాడు అని మాట్లాడుతున్నాడు ప్రియులారా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, తన ప్రజల మధ్య వ్యాధులు ఉండవు, తన ప్రజల మధ్య బుద్ధిహీనత ఉండకూడదు. ఈరోజు ఈ వాక్యం వింటూ ఏ వ్యాధి అయినా బాధ అయినా మన మీద అజమాయిషి చేస్తూ ఉంటే, మనల్ని కృంగదీస్తూ ఉన్నట్లయితే దేవుని పాదాలు చెంతకొద్దాం. యేసు ప్రభుల వారు ప్రతి వ్యక్తిని బాగు చేసేటప్పుడు దానికి ముందుగా ఒక మాట అనేవాడు, నీ పాపములు క్షమింపబడినవి, నీ పరుపెత్తుకొని ఇంటికి వెళ్ళు అనేవాడు. అంటే ఒక వ్యాధి బాగా కావాలంటే పాప క్షమాపణ జరగాలి ముందు. మనకి ఎప్పుడైనా జబ్బులు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, చూయించుకుంటాం, ఓకే. కానీ దేవుని మందిరంలో ఒక ప్రార్థన చేయాలి, ప్రభువా ఏదో తప్పు చేశాను నేను, అందుకే ఈ వ్యాధి నాకు వచ్చింది, ఈ బాధ నాకు కలిగింది, ఆ తప్పేదో నాకు తెలియచేయి, మరలా ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడ్డానికి క్షమించు ప్రభువా అని ప్రభు పాదాల చెంత మనం చేరగలిగితే ప్రతి వ్యాధి నుంచి, ప్రతి బాధ నుంచి మనల్ని విడిపించి సంపూర్ణమైన ఆరోగ్యముతో నడిపించేవాడు. రెండవది, నేను నీ ప్రజను ప్రభు, అంటే నీ బిడ్డను తండ్రి, నీ కుమారుడను, నీ కుమార్తెను. బుద్ధి లేని పనులు ఏవైనా నా జీవితంలో జరుగుతున్నాయేమో, దయతో నన్ను సరిచేయి, నాకు బుద్ధి దయచేయి, నన్ను బుద్ధి కలిగిన కన్యక వలె సిద్ధపరచు నీ కొరకు, నీ నామ మహిమార్థమై వాడుకో ప్రభు అని ప్రభు పాదాల చెంత మనం ప్రార్థించగలిగితే దేవుడు తన ప్రజలైనటువంటి మన మధ్య బుద్ధిహీనతను తీసివేస్తాడు, ఈగల గుంపు వ్యాధులను దూరపరుస్తాడు. తన ప్రజలైన మనలను ఏర్పరచబడిన వంశముగాను, రాజులైన యాజక సమూహముగాను, దేవుని సొత్తైన ప్రజలుగాను చేసుకొని తన స్వరక్తమిచ్చి సంపాదించిన మనలను తన నిత్య రాజ్య వారసులుగా నిలబెడతాడు. తలలు ఉంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. ఓ తండ్రి, నీ బిడ్డనైనటువంటి నేను, నా శరీరంలో ఏ బలహీనత ఉన్నా దానికి కారణం నా పాపమే అని నాకు తెలిసింది. నాకు పాప క్షమాపణ దయచి, నా జీవితంలో బుద్ధిహీనమైన చర్యలు ఏ ఉన్నాయో అవి తీసివేయి, బుద్ధి కలిగిన వ్యక్తిగా నేను బ్రతకడానికి సహాయం ఇచ్చేయని ప్రభువును అడుగుదాం. దేవుని ప్రజలమండి మనం, దేవుని బిడలం కాబట్టి దేవుని నామ మహిమార్థమై దీవించబడదాం. ప్రార్థన చేసుకుందాం, శిరము వంచుదాం, కరములు జోడిద్దాం. ఓ ప్రేమ కలిగిన పరిశుద్ధుడైన పరలోకమందున తండ్రి, మీ ఘనమైన నామమునకు హృదయపూర్వకమైన కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. నేటికి మేమేమై ఉన్నామో అది నీ కృప వలనే అయి ఉన్నాము, నీ దయ వలనే అయి ఉన్నాము నాయన. మమ్ములను నా ప్రజలు అని సంబోధించి మీ స్వరక్తమిచ్చి సంపాదించాను అని చెప్పిన మీ విలువైన పరలోకపు సంగతుల కొరకు కోటాను కోట్ల స్తోత్రములు తండ్రి. మరి నీ ప్రజల మధ్య అస్వస్థత, బలహీనత, రోగము ఏలుబడి చేయదు అన్నారు కాబట్టి ఒకవేళ మమ్మల్ని వెంటాడుతున్న బలహీనత ఏదైనా, రోగము ఏదైనా, అనారోగ్యం ఏదైనా, దయతో మీ గాయపడిన హస్తము ద్వారా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. నీ ప్రజలమైన మేము బుద్ధిహీనంగా ప్రవర్తించక తండ్రి, బ్రతుకుటకు మాకు బుద్ధి, జీవించుటకు బుద్ధి జ్ఞానములు మీ ద్వారా దయచేసి మహిమ పొందండి. ఇదిగో ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలింపచేసి మీ గణనామానికి మహిమ, ఘనత, ప్రభావములు మీరు కలుగు చేసుకోమని, విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేసి మహిమ పొందుమని నిరంతరము స్తోత్రార్హుడైన దేవుడైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్.
మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.